ప్రకటించాలి. హుజరాబాద్ కేంద్రంగా పీలీ జిల్లాని వెంటనే ప్రకటించాలి. హుజరాబాద్ కేంద్రంగా పీలీ జిల్లాని వెంటనే ప్రకటించాలి. సాధిద్దాం సాధిద్దాం హుజరాబాద్ జిల్లాను సాధిద్దాం 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 హుజరాబాద్ జిల్లాను సాధిద్దాం. హుజరాబాద్ కేంద్రంగా పీలీ జిల్లాని వెంటనే ప్రకటించాలి. హుజరాబాద్ కేంద్రంగా పీలీ జిల్లాని వెంటనే ప్రకటించాలి. సాధిద్దాం సాధిద్దాం హుజరాబాద్ జిల్లాను సాధిద్దాం 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 హుజరాబాద్ జిల్లాను సాధిద్దాం 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 హుజరాబాద్ జిల్లాను సాధిద్దాం 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 జిల్లాను సాధిద్దాం 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 హుజరాబాద్ జిల్లాను ఆవాజ్ దో ఆవాజ్ దో ప్రకటిస్తూ అదేవిధంగా ఈ సందర్భంగా కొంతమంది నొచ్చుకున్నా నేను ఒక మాట చెప్తా. ఉద్యమాలు జరిగినప్పుడు ఇక్కడ ఉద్యమాలని ప్రజలు చేస్తూ ఉన్నారు. రాజకీయ పార్టీలకు సంబంధించి కొంత తాళ్ళపల్లి ఇట్లాంటి ఒక లెక్కబెట్టి వేల మీద లెక్కబెట్టేవన్నీ మాత్రమే ఉద్యమాల్లో తోడుగా ఉంటున్నారు. కానీ మిగతా అందరూ కూడా ఉద్యమాల్ని పునాదుగా చేసుకొని ఇక్కడి ప్రజలని ఓట్లు వేసుకుంటారు తప్ప ఏ ఉద్యమంలో పాలు పంచుకోవడం లేదు. వాళ్ళందరికీ ఈ సందర్భంగా నేను మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నా, మీరు ఎంత ఉద్యమాలకు రాకుండా చేస్తే మాత్రం ప్రజలుగా, మేధావులుగా, ఉద్యోగాలుగా, దళిత సంఘాలుగా మేము ఊరుకోమని ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ ఈ ఉద్యమాన్ని హుజరాబాద్ కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలనేటువంటి ఏకైక డిమాండ్ తోటి ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని హుజరాబాద్ జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో సామూహిక నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. మరి హుజరాబాద్ జిల్లా ఏర్పాటుకు సంబంధించిన ఉద్యమం చరిత్ర రాస్తే ఒక గ్రంథం అవుతుంది, మాట్లాడితే ఒక రోజంతా పడుతుంది. మరి ఎక్కని కొండలేదు, మొక్కని బండలేదు అన్నట్టుగా ఈ జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు నిర్వహిస్తున్నప్పటికీ మరి వాళ్ళ రాజకీయ నాయకులు ఈ ప్రాంతానికి సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గత 10-12 సంవత్సరాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాయకుల నిర్లక్ష్యంతోనే హుజరాబాద్ జిల్లా కాకుండా పోయిందనే మాట ఈ సందర్భంగా అందరూ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా ఇవాళ హుజరాబాద్ జిల్లా సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని రాజకీయ పక్షాలు ఇవాళ కేవలం ఎన్నికలప్పుడు పోటీ చేయడం, ఓట్లు అడగడం మాత్రమే కాదు, ప్రజలకు సంబంధించినటువంటి మౌలిక వసతులు కావచ్చు, ప్రజల ఆకాంక్షలు కావచ్చు, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పట్ల వాళ్ళ యొక్క కన్సర్న్ వ్యక్తం చేస్తూ మరి వాళ్ళ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాల్సినటువంటి రాజకీయ పార్టీలు మరి పట్టనట్టుగా కనుక ఉన్నట్లయితే రాజకీయ పార్టీలకు ప్రజలు తప్పకుండా ఆలోచిస్తారు వాళ్ళ పట్ల అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వెంటనే హుజరాబాద్ కేంద్రంగా ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం అసెంబ్లీలోనే చాలా స్పష్టంగా ప్రకటించింది. గతంలో జరిగినటువంటి జిల్లాలు అశాస్త్రీయంగా జరిగినాయి, మరి మేమేదో శాస్త్రీయంగా చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు ప్రకటించినటువంటి సందర్భంలో మరి ఒక రిటైర్డ్ జడ్జి చేత కమిటీ వేసి జిల్లాల పునర్వ్యవస్థీకరిస్తామని చెప్పి ప్రకటించిన సందర్భంలో మళ్ళీ హుజరాబాద్ ప్రాంత ప్రజల ఆకాంక్షను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం మొన్న ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు సామూహిక నిరాహార దీక్షను చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో కమిటీ దృష్టికి తీసుకుపోవడం కోసం మరిన్ని పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పక్షాలు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, సిపిఐ, సిపిఎం లాంటి లేదా బీఎస్పీ లాంటి అన్ని రాజకీయ పక్షాలు ఈ ఉద్యమంలో కలిసి రావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా జిల్లా సాధన జేఏసీ పక్షాన వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా జిల్లాను సాధించుకోవడం అనేది ఈ ప్రాంత ఆకాంక్ష, ఈ ప్రజల ఆకాంక్ష. హుజరాబాద్ ప్రజల
చిరకాల కోరికైనటువంటి హైదరాబాద్ జిల్లా కావాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ ఒకరోజు దీక్ష కార్యక్రమం మొదలుపెట్టాము. ప్రజలందరూ కూడా అతి ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే ఇక్కడ వీళ్ళందరూ కూడా జిల్లా కావాలనేటువంటి కోరిక ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి జిల్లాను వెంటనే ప్రకటించాలని చెప్పుకుంటున్నారు. హైదరాబాద్ జిల్లా సాధన చేసి ఆధ్వర్యంలో ఈరోజు ఒకరోజు నిరాహార దీక్షను కొనసాగించడం అనేటువంటి జరుగుతున్నది. అయితే ఎందుకొరకు ఈ దీక్ష ఈ 33 జిల్లాలు ఏవైతే ఉన్నాయో అవి శాస్త్రీయంగా జరగలేదు అనేటువంటి దాంతో తర్వాత పోతే మన ప్రధానంగా మన హుజరాబాద్కు అన్యాయం జరిగిందని చెప్పేసి 2016 నుంచి వెళ్ళి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, తర్వాత కుల సంఘాలు, అట్లనే వర్తక వాణిజ్య సంఘాలు అన్నీ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్యమాన్ని నిర్వహించడం అనేది జరిగింది. అయితే ఆ ఉద్యమాన్ని నిర్వహించినప్పటికీ కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వము దీన్ని పట్టించుకోకపోవడం ద్వారా అట్లనే ఈ హుజరాబాద్లో ఉండబడేటువంటి రాజకీయ నాయకులు ప్రధానంగా అప్పుడు ఉన్నటువంటి నాయకుల మధ్యలో ఉన్నటువంటి విభేదాల వల్ల ఇది జిల్లా కాకుండా పోయింది అని చెప్పేసి ఇక్కడ ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మేము ఎందుకొరకు దీన్ని జిల్లా కావాలని అంటున్నామనంటే ఇది ఒక హుజరాబాద్ జిల్లా అనేటువంటిది ఒకప్పుడు ఇది రెవెన్యూ డివిజన్, అంటే 1952కు ముందు ఇది రెవెన్యూ డివిజన్గా ఉంది. ఈ రెవెన్యూ డివిజన్ లోపల మనకు పెద్దపల్లి కానీ, సుల్తాన్బాద్ కానీ, అట్లనే మంతిని కానీ, పరకాల కానీ ఇవన్నీ కూడా మన హుజరాబాదు డివిజన్లో ఉన్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత క్రమంలో మండల వ్యవస్థ, తాలూకా వ్యవస్థ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా విడిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఒకనాడు డివిజన్గా ఉన్నటువంటి మన ప్రాంతం ఏదైతుందో ఈరోజు నిర్లక్ష్యానికి గురై, అంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కొంత శ్రద్ధ వహించకపోవడం ద్వారా నిర్లక్ష్యానికి గురై ఈరోజు చాలా పెరగబడిపోయినటువంటి పరిస్థితి మనకు కనబడుతున్నది. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క హుజరాబాద్ జిల్లాకు మనకు 13-14 మండలాలు ఉన్నాయి. అంటే సైదాపూర్ నుంచి మొదలుకుంటే సైదాపూర్, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్, తర్వాత ఇల్లంతకుంట, జమ్మికుంట, ముట్లపల్లి, మూళ్ళపల్లి, తర్వాత వేన్వెంక, తర్వాత మావిలాల, టేకుమట్ల, ఇల్లంతకుంట, ఇవన్నీ తర్వాత శంకరపట్నం మండలం. ఇన్ని మండలాలు, ఈ అన్ని మండలాలకు కేంద్రంగా నడిబొట్టులో ఉన్నటువంటిది మన హుజరాబాద్. అట్లనే హుజరాబాద్ పక్కకే ఉన్నటువంటి జమ్మికుంట. ఈ రెండు పట్టణాలు ఏవైతే ఉన్నాయో మనకు చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి. అట్లనే మనకు ఒక హైవే ఉంది, నేషనల్ హైవే ఉంది. అనంకొండ నుంచి మనకు కరీంనగర్కు నేషనల్ హైవేకి మధ్యలో ఉన్నాం మనం, అంటే అనంకొండకి కరీంనగర్కు మధ్యలో ఉన్నాం. అదేవిధంగా ఉత్తర భారతాన్ని దక్షిణ భారతాన్ని కలిపేటువంటి పెద్ద రైల్వే లైన్ ఉంది. ఇక తర్వాత అట్లనే మన జమ్మికుంట ఆసియా ఖండంలో బట్టే చాలా పెద్దదైనటువంటి, అంటే మన హుజరాబాద్ మన ఇండియాలో బట్టి ఒక పెద్దదైనటువంటి మార్కెట్, జమ్మికుంట మార్కెట్ ఉంది. ఈ విధమైనటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు. అట్లనే ఇక్కడ జిల్లా ఏర్పడితే కావాల్సినటువంటి భూములు కూడా, ప్రభుత్వ భూములు కూడా ఇక్కడ అనేకమైనటువంటి ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి అందరి ప్రజలకు మధ్యలో ఉంది. ఇప్పుడు అంటే ఇన్ని 14 మండలాలకు సెంటర్గా ఉన్నటువంటి ఈ హుజరాబాద్ను జిల్లాను చేయడం ద్వారా ఈ హుజరాబాద్ జిల్లా ప్రాంతం అనేటువంటి అభివృద్ధి అవుతుంది. అందరి ప్రజలకి కూడా ఏంటంటే వాళ్ళ యొక్క వివిధ ఎంతో దూర ప్రాంతాలకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి లేకుండా అందరికీ అందుబాటులో కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కమలాపూర్ వాళ్ళు కానీ, తర్వాత భీమదేవరపల్లి వాళ్ళు, తర్వాత జమ్మికుంట, వీళ్ళందరూ కూడా వేరే ఎక్కడికో వెళ్ళాలి అని అనుకున్నాము. ప్రధానంగా మనకు ఉన్నటువంటి ఎల్కతుర్తి, కమలాపూర్ వాటిని తీసేసినప్పుడు ఏమవుతానంటే అక్కడ ఉన్నటువంటి మండలాల ప్రజలంతా కూడా మేమంతా అనంకొండకు వెళ్ళాలి అని అంటే అక్కడ 2 ద్వితీయ శ్రేణి పౌరులుగా మమ్మల్ని చూస్తున్నారు. అక్కడ ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. హుజరాబాద్ జిల్లా కనుక అంటే మాకు ఇది చాలా దగ్గరగా ఉంటుంది, బాగుంటుందని చెప్పేసి వాళ్ళంతా కూడా అభిప్రాయపడుతున్నారు. ఇట్లా ఏంటంటే మనం ఎక్కడ చూసుకున్నా కూడా ఇంకొకటి మన హుజరాబాద్ ఇప్పుడు మనకు 4-వే లైన్ వచ్చేసింది. ఈ 4-వే లైన్ ద్వారా ఏమవుతుందంటే హుజరాబాద్ పట్టణం అనేటువంటి నిర్మానుష్యంగా మారేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ టౌన్కు వచ్చేటువంటి పాపులేషన్ ఏవైతే ఫ్లోటింగ్ పాపులేషన్ అనేటువంటిది లేదు. కాబట్టి ఏంటంటే దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ హుజరాబాద్ను జిల్లా చేసుకోవడం కొరకు మేమంతా కూడా ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ రోజు ఏవైతే ప్రభుత్వం ప్రకటించిందో ఈ 6 నెలల గడువు లోపల తప్పనిసరిగా ఈ సమీక్ష చేసి హుజరాబాద్ను జిల్లా చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఆ విధంగా చేసేంత దాకా మా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామని విజ్ఞప్తి చేస్తున్నాం.